మేడం మొన్న హరీష్ రావు గారిని ఈరోజు కేటీఆర్ గారిని నెక్స్ట్ కేసీఆర్ గారికి సిట్ అధికారులు నోటీసులు ఇస్తానని అంటారు. దీనికి ఏమంటారు? ఇక్కడ వాళ్ళు విచారణ జరుపుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఇది విచారణ కాదు, సాక్షులుగా పిలుస్తున్నాము, నిందితులుగా కాదని చెప్తూ ఉన్నారు. బయట ప్రచారం ఏమో వాళ్ళ పెంపుడు మీడియాతో దోషులుగా నిందితులుగా ప్రచారం చేయించేటువంటి బాధ్యత తీసుకుంటున్నారు. ఈ దుర్మార్గాన్ని ఎండగడుతూనే ఉన్నాము. నిజంగా టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ ఏమి జరగలేదు. ఏదైనా చేస్తే స్వతంత్ర భారతదేశంలో నాటి నుండి నేటి వరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఏదైనా చేస్తే రక్షణ శాఖ నిఘా వ్యవస్థ చేస్తుంది ఫోన్ ట్యాపింగ్. ఎప్పుడు చేస్తుంది? తీవ్రవాదులో, ఉగ్రవాదులో, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేసేవాళ్ళు, దొంగలు, బందిపోట్లు అట్లాంటి వాళ్లను ఏదైనా కట్టడి చేయడానికి, నిలువరించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ప్రభుత్వానికి, మాకు గాని, ప్రభుత్వ ప్రతినిధులుగా, ప్రభుత్వ పెద్దలుగా, నాటి మంత్రులకు గాని, ముఖ్యమంత్రికి గాని ఎలాంటి ప్రమేయం ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ప్రమేయం ఉంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ప్రమేయం ఉంటుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ మంత్రి గారే నా ఫోన్ ట్యాపింగ్ అవుతా ఉన్నదని ఫిర్యాదు చేసిండ్రు. మరి ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత వహించి విచారణకు హాజరవుతారా? సిట్ ఆయనకు నోటీసులు ఇస్తుందా? ఈ ఫిర్యాదును ఏం చేస్తా ఉన్నారు? సాక్షాత్తు అధికారంలో ఉన్న మంత్రి ఈ కాంగ్రెస్ మంత్రి ఫిర్యాదును, ఈ కాంగ్రెస్ మంత్రి మాటలను సిట్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు ఎలాంటి విచారణ చేస్తా ఉన్నారు? ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? ఇది కదా జరుగుతున్నది. వాళ్ళకు అంటినటువంటి బొగ్గుమసి, నైనిగనుల బొగ్గుమసి వాళ్లకు నిలువెల్లా అంటే ఉన్నది. దాన్ని దులుపరించుకోవడానికి, దాన్ని తుడుచుకోవడానికి, లేదా గత 25 నెలలుగా అనేక హామీలు ప్రజలకు ఇచ్చినవి వాళ్ళు నెరవేరుస్తలేరు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తలేరు. కడుపుకు అన్నం తింటలేరా? రైతు బంధు ఇవ్వరా? ఇంకా వీళ్ళు వచ్చినాక ఒక్క రైతు బంధు ఇస్తారా? పెంచుతాం, ఆహా ఓహో అని, ఇంత అంత అని, ఎంత మొదటికే మోసం తెస్తావు కదా. మేము ఎందుకు రైతు బంధు ఇయ్యము? కేసీఆర్ రైతు బంధు, కాంగ్రెస్ ను గెలిపిస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అంటుండు. దళిత బంధు 10 లక్షలకి ఇంకొక 2 లక్షలు ఎక్కువ కల్పిస్తాము. రైతు బంధు కాదు భరోసా 10,000 కాదు 15,000 ఇస్తాము. రైతుకు ఒక్కొనికే కాదు, రైతు కూలీకి ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తాము. ఎన్ని కథలు చెప్తిరయ్యా? ఏమాయ మీ కథలు, ఎన్ని అబద్ధాలు. ఇప్పుడు పైసలు లేవంటావు, తెచ్చిన అప్పేం చేస్తేవి, రాష్ట్ర ఆదాయం ఏం చేస్తేవి? ఒక్క ఇటుక పెట్టినవా? మా కేటీఆర్ గారు ప్రశ్నించిండ్రు. ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్తగా రోడ్డు పోసినవా? ఈ అవినీతి ఏంటి, ఈ కుంభకోణాలు ఏంటి, ఇదేంటి అని ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే నిందలు, ప్రశ్నిస్తే దోషులుగా ముద్ర. ఎక్కడి ఫోన్ ట్యాపింగ్? ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఓటుకు నోటు దొంగతనం కేసులో మీరు అరెస్ట్ అయినప్పుడు నిఘా వ్యవస్థ చేసిందేమో ప్రభుత్వాలను కూల్చాలని, అస్థిరపరచాలని, మీరు మరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని మీ మీద నిఘా పెట్టిందేమో. దానికి ముఖ్యమంత్రికి గాని, మంత్రులకు గాని ఎలాంటి సంబంధం ఉండదు. ఇదంతా డొల్లా. తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు బీఆర్ఎస్ భయపడదు. బీఆర్ఎస్ ప్రజల పక్షమై పోరాడుతుంది. బీఆర్ఎస్ నిలదీస్తుంది. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ కొట్లాడుతూనే ఉంటది. ప్రజల పక్షమై గొంతెత్తుతూనే ఉంటది. నువ్వు కేసులే పెడతావా, నువ్వు అరెస్ట్లే చేస్తావా, నువ్వు జైల్లోనే పెడతావా, ఏదైనా మేము భయపడేది లేదు. బీఆర్ఎస్ గా మా అధినేత ఆదేశాల మేరకు, మా అధినేత మార్గ నిర్దేశకత్వంలో మేము పనిచేస్తూ ప్రతిపక్షంలో ఉన్నామా, పాలక పక్షంలో ఉన్నామా సమస్య కాదు, ప్రజల పక్షమే ఉన్నామా లేదా అనేదే మేము చూసుకునేది. మా అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలు. ప్రజల పక్షమై గొంతెత్తుతాం. ప్రజా వ్యతిరేకి, ప్రజా ద్రోహి కాంగ్రెస్ ను నిలదీస్తాం, మెడలు వంచుతాం, అమలు చేసే వరకు పోరాడతాం. జై తెలంగాణ. మొన్న హరీష్ రావు గారు ఈ రోజు కేటీఆర్ గారు నెక్స్ట్ కేసీఆర్ గారికి సిట్ అధికారులు నోటీసులు ఇస్తానన్నారు కదా, దీనికి మీరు ఏమంటారు? డెఫినెట్ గా వాళ్ళు ఇచ్చే ఆలోచనలోనే ఉన్నారు. మేము సమాధానం చెప్తాము. బరాబరు ఏ దానికి కూడా మా దగ్గర ఆన్సర్ ఉంది. ఎందుకంటే చేయని తప్పుకు నిరాధారణ వార్తలు వాళ్ళు ఏదో ప్రచురిస్తున్నారు, ప్రజలను మభ్యపెట్టే ధోరణిలో వాళ్ళు పోతున్నారు. ఎలక్షన్ సమీపిస్తున్న ప్రతిసారి కూడా ఏదో ఒక కేసును ముంగటేసుకుని ఏదో టీవీ సీరియల్ లాగా లాగుతున్నారు తప్పిస్తే ఇలా ఏం లేదు. అత్యున్నత న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు గాని, ఇంకా హైకోర్టు గాని కొట్టేసిండ్రు. ఆ కేసులో పసలేదు, దీంట్లో ఆధారాలు లేవు అని చెప్పి కొట్టేసినాక కూడా మళ్ళా కూడా దాన్ని పట్టుకొని ఏదో లాగుతున్నాడు రేవంత్ రెడ్డి. గాని ఆయన ఏదో ఫారెన్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నాడు, అదేదో
దృష్టి మరలు చేయాలి. తెలంగాణ ప్రజల పాలనను గాలికి వదిలేసి ఆయన ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ప్రజలను దృష్టి మరల్చడానికి ఇలా కేటీఆర్ గారి మీద ఈ కేసు పెట్టడం జరిగింది. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లకు వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఆదరణ వచ్చిందో వాళ్ళు చూసిండ్రు కాబట్టి భ్రాంతులతోని ఇవాళ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఏదో వాళ్ళకి రాగల సీట్లు, వాళ్ళకి మళ్ళీ ఆదరణ పెరగగల అని చెప్పేసి ఏదో ఒక బదనం పెట్టేసి ఇట్లా ఏదో అబాసు పాలు చేద్దామని చూస్తున్నారు. కానీ రివర్స్ వాళ్ళే అబాసు పాలు అవుతున్నారు. ప్రజల్లో చాలా చీత్కారం ఎదుర్కొంటున్నారని గ్రహించుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇలా 2.5 ఏళ్లుగా టైం పాస్ పాలన చేస్తూ గత ప్రభుత్వాలను నిందించుకుంటా వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలను కూడా వాళ్ళ అకౌంట్లు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి కలర్లు పూస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధిని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు తప్పిస్తే వాళ్ళు కలర్లు వేయడము, వాళ్ళు ఏదో నియామక పత్రాలు పంచినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు అంత సోయి లేకుండా ఉన్నారండి. ఇలా బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో జరిగిన అద్భుతాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళా కేసీఆర్ గారు రావాలనేది ఒక డిమాండ్ వచ్చింది కాబట్టి ఇవి జీర్ణించుకోలేక దొంగ కేసులతో అబద్ధాలతో ఇలా మన ఈ కార్ రేస్ అన్నారు, ఏమైందండి? దాంట్లో పసలేదని కొట్టేసింది. మళ్ళీ ఇవాళ కాళేశ్వరం కమిషన్ అన్నారు, ఏమైందండి? అది కూడా వట్టిదే అయింది. మళ్ళీ ఇవాళ ఏదో సిట్ విచారణ అని చెప్పేసి టైం పాస్ చేస్తున్నారు. ప్రజలను దృష్టి మరల్చే ప్రోగ్రామ్ చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దిక్కే చూస్తున్నారు. రాబోయే ఎలక్షన్ ఏదైనా కానివ్వండి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు ప్రజలు. నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్ మీది, అధికారంలో ఉన్నది మీరు, నిరూపణ చేయండి అని అడుగుతున్నాం. మేము బాజాప్తా మీరు పిలిచినప్పుడల్లా మేము హాజరవుతున్నాము. మీరు అడిగిన క్వశ్చన్లకు మేము ఆన్సర్ చేస్తున్నాం. మరి ఇంకెక్కడ జరిగింది చెప్పండి. మీరు ఉన్నారు కదా ప్రభుత్వంలో, మీరు ఆధారాలు చూపించమని అడుగుతున్నాం కదా. ఏది లేదండి. అది ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యవస్థ, అది పోలీసు ఇంటెలిజెన్స్ చూసుకుంటారు. దానికి వీళ్లకు ఏం సంబంధం ఉంటుందని నేను అడుగుతున్నా. కాబట్టి ఏదైనా ప్రజలకు ఉపయోగ పని చేయాలి. మీరున్న 2 ఏళ్లలో మీకు అవకాశం ఉంది. మీరు చేయాలనుకుంటే ప్రజలకు ఏదైనా చేయగలరు. పనికొచ్చే పని చేయండి. మీ గ్యారంటీల మీద, మీ అమలు మీద, హామీల మీద దృష్టి పెట్టాలి. దయచేసి ఇట్లాంటి పేరు అంటే ఇట్లాంటి బదనం చేయాలన్న ఆలోచన నుంచి దూరం జరగాలని నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు అందరూ అధికారాన్ని అనుభవించి ఇలా బయటకు పోయి ఏదో నిరాధార వార్తలు, ఏదో నిందలు చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్ గా ఈ కేసులో పసలేదని చెప్పేసి కోర్టులు కొట్టేసినాయి. మేము కూడా కొట్లాడుతున్నాం. కాబట్టి మాకు నమ్మకం ఉంది. కేటీఆర్ గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు. ఇవన్నీ కూడా వట్టి టైం పాస్ ముచ్చట్లే అని చెప్పేసి మేము చెప్తున్నాం.